హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో రేపు మంగళవారం రోజు 11th ఆగస్ట్ రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. అలాగే ఈరోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన కొన్ని కంపెనీస్ యొక్క రిజల్ట్స్, వాటిని అబ్జర్వ్ చేయమని చెప్పేసి కూడా మనం పోస్ట్ చేయడం జరిగింది. సో వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఈరోజు మార్కెట్లో ఎలా ఉంది, వాటి గురించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. అలాగే వన్ ఆఫ్ ద స్టాక్ని మనం డైలీ సెలెక్ట్ చేస్తాం కదా, సో ఈరోజు స్టాక్ ఆఫ్ ద డేని కూడా డిస్కస్ చేద్దాం. సో ఇందులో చూపించిన ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. ఎటువంటి ట్రేడింగ్ అయినా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయినా మీ ఓన్ రీసెర్చ్ తర్వాతనే దాని యొక్క డిసిషన్ తీసుకోండి. సో ఐసిఐసిఐ బ్యాంక్ అనేది 15,000 crores వర్త్ ఉండే ఫండ్ రేజింగ్లో భాగంగా క్యూఐపి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ని అయితే ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ఫ్లోర్ ప్రైస్ అయితే పర్ షేర్ 351 రూపీస్ 36 పైసాగా డిసైడ్ చేయడం జరిగింది. సో ఆగస్ట్ 14th రోజున మనకి ఏ కంపెనీస్కి అలాట్మెంట్ చేయడం జరిగింది అనేది అయితే తెలియజేయబోతున్నాయి. సో ఈరోజు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే షిప్పింగ్ కార్పొరేషన్ 6.85, DCM శ్రీరామ్ 4.71%, వాటెక్ వ్యాబాగ్ 18%, విశాఖ ఇండస్ట్రీస్ 0.51%, టెక్ మహీంద్రా 2.93%, బాలాజీ అమెన్స్ 6.77%. ఈ లెఫ్ట్ సైడ్ చూపించిన వాటన్నింటిలో వాటెక్ వ్యాబాగ్ని అయితే మనం లాస్ట్ ఫ్రైడే రోజునైతే బెస్ట్, అంటే వాటర్ ట్రీట్మెంట్ సెక్టార్లోని బెస్ట్ స్టాక్ ఆఫ్ ద మంత్గా ఆగస్ట్ మంత్కి అయితే వీడియో చేయడం జరిగింది. ఈరోజు మంచి 18% ర్యాలీ తీసింది. కాకపోతే ఎవ్రీ స్టాక్ ఇలాగే ర్యాలీ తీస్తుంది అని చెప్పేసి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. సో దీంట్లో ఒక గుడ్ న్యూస్ ఉండింది. సో దాని గురించి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈరోజు అదేవిధంగా అది పర్ఫామ్ కూడా చేయడం జరిగింది. స్టాక్ పైన నేను తరోగా అనాలిసిస్ చేసిన తర్వాతనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సమ్ ఆఫ్ ద టైమ్స్ మేబీ నేను రాంగ్ కూడా అవ్వచ్చు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, ఎందుకంటే మార్కెట్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు, ఏ స్టాక్ని కూడా ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. సో నేను కూడా అంతే. సో జస్ట్ దీంట్లో ఒక గుడ్ న్యూస్ ఉంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు అది మంచి 18% ర్యాలీ అయితే తీయడం జరిగింది. సో మిగతా స్టాక్స్ అన్నీ మన వాట్సాప్ గ్రూప్లో అండ్ కమ్యూనిటీ సెక్షన్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన స్టాక్స్ అండి. సో రైట్ సైడ్ చూసిన స్టాక్స్ అయితే మీరు అనూప్ ఫార్మా, సిప్లా, ఎఫ్డిసి, న్యూక్లియస్ సాఫ్ట్వేర్, ఆర్ఈసి, ఎవరెడీ ఇండస్ట్రీస్, వీటన్నింటి గురించి మన ఓపెన్ టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేయడం జరిగింది. సో టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ ఏవైతే రిజల్ట్స్ గురించిన పిక్చర్స్ ఆల్మోస్ట్ 20 to 30 పిక్చర్స్ ఏవైతే పోస్ట్ చేస్తామో వాటిని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు వాటిలోనే మంచి స్టాక్స్ దొరుకుతాయి. కాకపోతే యూ షుడ్ హ్యావ్ ద పేషెన్స్ టు అబ్జర్వ్. సో దాంట్లో ఈరోజు నేను ఈ 5 స్టాక్స్ని అయితే న్యూక్లియర్ సాఫ్ట్వేర్, షిప్పింగ్ కార్పొరేషన్, ఎఫ్డిసి, సిప్లా, అనూప్ ఫార్మా, ఈ 5 స్టాక్స్ని అయితే అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ 5 స్టాక్స్లో న్యూక్లియర్ సాఫ్ట్వేర్ అనేది 20% ఈరోజు ర్యాలీ తీస్తే, అనూప్ ఫార్మా 10%, సిప్లా 9%, ఎఫ్డిసి 2.7%, షిప్పింగ్ కార్పొరేషన్ అనేది ఆల్మోస్ట్ 7% ర్యాలీ తీసింది. సో ఎవరెడీ ఇండస్ట్రీస్ని 102 రూపీస్ నుంచి అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. దాని గురించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఒకవేళ దీంట్లో స్టేక్ ఉన్నవారైతే ఇప్పుడు కాస్త ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి, లేదంటే ఎగ్జిట్ అయ్యడానికి కూడా ప్రయత్నం చేయండి. సో దాని గురించిన న్యూస్ అయితే చూద్దాం. సో ఎఫ్డిసి Q1 ప్రాఫిట్స్ ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. రెవెన్యూ 343 crores నుంచి 308 crores తగ్గితే లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ జూన్ క్వార్టర్కి ప్రజెంటు ప్రాఫిట్స్ అనేవి 56 crores నుంచి 91 crores పెరగడం జరిగింది. సో ఇది గుడ్ న్యూస్ అన్నమాట. సో దీనివల్ల ఈరోజు మార్కెట్లో అయితే ఇది పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపించింది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చా అంటే, మార్కెట్ వాల్యుయేషన్స్ ప్రకారం ఇండస్ట్రీ పీఈ చూసుకున్నట్టయితే మనకి 35.55 కనిపిస్తూ ఉంది. అలాగే స్టాక్ పీఈ చూసుకున్నట్టయితే మనకి 20.7 అనేది కనిపిస్తూ ఉంది. సో స్టాక్ పీఈతో ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది మాత్రం డిస్కౌంట్ ప్రైస్లో కనిపిస్తుంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది అట్రాక్టివ్గా ఉంది. అలాగే డివిడెంట్ ఇస్తూ ఉన్న కంపెనీ, డివిడెంట్ ఇల్ చూసినట్టయితే 0.23 కనిపిస్తుంది. సో ఎఫ్డిసి అనేది ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో ఫార్మాస్యూటికల్లో మీరు అండర్ వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీస్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటే కనుక దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మాత్రం ఫార్మాస్యూటికల్లో ఒక బూమ్ అనేది అయితే, ఒక బబుల్ అనేది అయితే ఫామ్ అవుతూ కనిపిస్తుంది. సో బీ అవేర్, ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మీరు పొజిషనల్ ట్రేడ్ తీసుకుంటే సింగిల్ స్టాక్లో 10% కంటే ఎక్కువగా లాస్ అవ్వకండి. సో మన వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో 10% కంటే హెవీగా దాంట్లో ఫాల్ అనేది కనిపించిందంటే దానికి దూరంగా ఉండండి.
అలాగే న్యూక్లియస్ సాఫ్ట్వేర్ గురించి చూసినట్టయితే ప్రాఫిట్స్ అనేవి 16.57 క్రోర్స్ నుంచి 36.33 క్రోర్స్కి పెరగడం జరిగింది. సో రెవెన్యూ కూడా 124 క్రోర్స్ నుంచి 128 క్రోర్స్కి పెరగడం జరిగింది. సో ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి స్టాక్ యొక్క పీఈ అనేది 10.85 కనిపిస్తుంది. ఇండస్ట్రీ పీఈ అనేది 23.35గా ఉంది. సో ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది ఐటీ సెక్టార్లో డిస్కౌంటెడ్ ప్రైస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. డివిడెంట్ మాత్రం ఇవ్వట్లేదు. సో ఇది నెగటివ్ అనమాట. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 37.45 ఉంది. ఈరోజు ఇది 20% ర్యాలీ తీసింది. సో ఈ ప్రైస్లో మాత్రం దీంట్లో ఇప్పుడే ఎంట్రీ అవ్వకండి, కాస్త వెయిట్ చేసేసి, ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ 20% ర్యాలీ తీసింది కాబట్టి కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉండవచ్చు. ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ అనేది లేకపోతే కనుక దీన్ని అవాయిడ్ చేయండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇది 350 రూపీస్ కంటే బిలో వస్తేనే దీంట్లో ఫ్రెష్ ఎంట్రీస్ గురించి మీరు ఆలోచించవచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సిప్లా అండి. సిప్లా యొక్క ప్రాఫిట్స్ కూడా 447 క్రోర్స్ నుంచి 566 క్రోర్స్కి పెరగడం జరిగింది. రెవెన్యూ కూడా 3900 క్రోర్స్ నుంచి 4346 క్రోర్స్కి పెరగడం జరిగింది. అందువల్ల ఇది ఈరోజు ఆల్మోస్ట్ 10% వరకు ర్యాలీ తీసింది. ఈ స్టాక్ కూడా ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి డిస్కౌంట్ ప్రైస్లో కనిపిస్తూ ఉంది. ఇండస్ట్రీ పీఈ అనేది 35.55 ఉంటే మనకి స్టాక్ యొక్క పీఈ అనేది మాత్రం 28.71 అనేది కనిపిస్తుంది. సో ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకుంటే డిస్కౌంట్ ప్రైస్లో ఉంది. సో డివిడెంట్ ఇస్తున్న కంపెనీ 0.5% డివిడెంట్ ఈల్డ్ అనేది కనిపిస్తుంది. ఎర్నింగ్ పర్ షేర్ చూసుకున్నట్టయితే 27.71 ఉంది. సో ఎర్నింగ్ పర్ షేర్తో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే స్టాక్ యొక్క ప్రైస్ అనేది మాత్రం కాస్త ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్లో కనిపిస్తుంది. కానీ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూసుకున్నట్టయితే మనకి డిస్కౌంట్ ప్రైస్లో అనేది సిప్లా కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫార్మా సెక్టార్కి కాస్త దూరంగా ఉండడమే బెస్ట్ అని నా ఉద్దేశం. అనూప్ ఫార్మాని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇది చాలా ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కూడా 53%కి పెరిగింది. ఇది చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్ రిటర్న్ చూసుకున్న లాస్ట్ 3 మంత్స్లోనే ఆల్మోస్ట్ 120% వరకు రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. అనూప్ ఫార్మాలో కూడా ఈరోజు రిజల్ట్స్ చూసుకున్నట్టయితే మనకి 5.87 క్రోర్స్ నుంచి ప్రాఫిట్స్ అనేవి 16.7 క్రోర్స్కి పెరిగాయి. సో ఆల్మోస్ట్ 3 టైమ్స్ కంటే ఎక్కువగా ప్రాఫిట్స్ అనేవి పెరిగాయి. చాలా మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసిన కంపెనీ, కానీ ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్లో ఉంది. ఆల్రెడీ ఇది చాలా మంచి ప్రైస్ అప్రిషియేషన్ ఇచ్చిన కంపెనీ. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మాత్రం 300 రూపీస్ కంటే బిలో వస్తే దీంట్లో ఫ్రెష్ ఎంట్రీస్ గురించి ఆలోచించండి. ప్రజెంట్ మాత్రం 325లో దీంట్లో ఎంట్రీ అవ్వకూడదు. సో ఎవరెడీ ఇండస్ట్రీస్ గురించి మనం డిస్కస్ చేసినట్టయితే లాస్ట్ జూలై 17th అనుకుంటా ఇది పోస్ట్ చేయడం జరిగింది. 102 రూపీస్లో ఉన్నప్పుడు ఎవరెడీలో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అని ఓపెన్ టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేయడం జరిగింది. దాంట్లో న్యూస్ ఏంటి అంటే డాబర్ ఇండియా యొక్క ప్రమోటర్స్ తమ యొక్క స్టేక్ 8.48% నుంచి 20% వరకు పెంచారు అని 61.67 lakh షేర్స్ని వీళ్ళు ఓపెన్ మార్కెట్ నుంచి బై చేశారు అని చెప్పేసి అయితే దాంట్లో గుడ్ న్యూస్ రావడం జరిగింది. అక్కడ నుంచి ఇది చాలా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. 150 రూపీస్ 157 ఈరోజు 52 వీక్ హైని కూడా టచ్ అయిన కంపెనీ. కానీ ప్రజెంట్ ఈరోజు మాత్రం కాస్త బ్యాడ్ న్యూస్ కనిపించింది. సో దీంట్లో అంతకుముందు ప్రమోటర్ హోల్డింగ్ 44% ఉండేది. కైతాన్ గ్రూప్ యొక్క హోల్డింగ్ అనేది 22% వరకు పడిపోవడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే ఇందూస్ ఇండియా బ్యాంక్ కూడా తమ దగ్గర ప్లెడ్జ్డ్గా పెట్టుకున్న 8% స్టేక్ను కూడా అక్వైర్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు 157.95 వరకు 52 వీక్ హై వరకు వెళ్ళింది. 2.3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చినా కూడా కమింగ్ డేస్లో దీంట్లో కరెక్షన్ ఉండవచ్చు. ఎందుకంటే ప్రమోటర్స్ యొక్క స్టేక్ అనేది 10%కి పడిపోవడం జరిగింది, కైతాన్ గ్రూప్ యొక్క స్టేక్ అనేది. సో మేబీ దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉండొచ్చు. ఫర్దర్గా ఫాల్ అనేది ఉండే ఛాన్సెస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో 1 or 2లో ఎవరైతే ఎంట్రీ అయ్యారో కాస్త ప్రాఫిట్స్ బుక్ చేసుకొని కొంతవరకు స్టేక్ని 30-40% స్టేక్ని మాత్రం మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో నుంచి 30-40%ని హోల్డ్ చేయవచ్చు. కాస్త ప్రాఫిట్స్ బుక్ చేయడం అయితే బెస్ట్ అని నేను అనుకుంటూ ఉన్నాను. సో మార్కెట్ యొక్క మూమెంట్ చూసినట్టయితే ఈరోజు సెన్సెక్స్లో 141% ర్యాలీ కనిపించింది. నిఫ్టీ 56% ర్యాలీ కనిపించింది. బ్యాంక్ నిఫ్టీలో 146.25. అలాగే మిడ్ క్యాప్లో చూసినట్టయితే 209 పాయింట్స్ అయితే మనకి అప్పర్ సైడ్లో పెరగడం కనిపించింది. ఓవరాల్గా మార్కెట్లో అన్ని సెక్టార్స్ అన్నీ మంచి పాజిటివ్గా ఈరోజు ట్రేడ్ అవ్వడం కనిపించింది. నిఫ్టీ 50 అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. 214లో క్లోజ్ అయిన 11,214లో క్లోజ్ అయిన నిఫ్టీ 50 అనేది 11,270లో ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఓపెన్ ప్రైస్ చూడండి మీరు, అలాగే ఈరోజు క్లోజ్ ప్రైస్ చూడండి. ఈరోజు ఓపెన్ అయిన ప్రైస్ 11,270.25 అయితే ఈరోజు క్లోజ్ అయిన ప్రైస్ వచ్చేసి 11,270.15. సో ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్లోనే ఈరోజు క్లోజ్ అవ్వడం కనిపించింది. అంటే డోజీ ప్యాటర్న్ ఏర్పరిచిందనమాట.
ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే బయ్యర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో సెల్లర్స్ కూడా 11,300 లెవెల్స్లో అంతే స్ట్రాంగ్గా ఉన్నారు. 11,337 వరకు వెళ్ళిన నిఫ్టీ అనేది తర్వాత ఫర్దర్గా ఫాల్ అయ్యింది అంటే కనుక 11,300 నుంచి మనకి ప్రైస్ యాక్షన్ అనేది కనిపిస్తూ ఉంది. సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు. అలాగే 1 ఇయర్ రిటర్న్ చూసుకున్న మనకి 3.15%, అలాగే 3 మంత్స్లోనే 20% అనేది నిఫ్టీ 50లో రిటర్న్స్ కనిపించాయి. ఓవరాల్గా 3 ఇయర్స్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే 14% కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 21,900 లెవెల్స్లో ఈరోజు క్లోజ్ అవడం కనిపించింది. 22,000ని బ్రేక్ చేసినప్పటికీ 22,071 నుంచి మనకి కరెక్షన్ అనేది కనిపించింది. 22,000 కంటే ఎబో అయితే సస్టైన్ కాలేకపోతుంది నిఫ్టీ బ్యాంక్ అనేది. సో ఈరోజు గ్యాప్ అప్లో 824 లెవెల్స్లో ఓపెన్ అయినా కూడా క్లోజింగ్ ప్రైస్ అనేది మాత్రం కేవలం 80 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఈరోజు ఓపెన్ ప్రైస్ నుంచి చూసుకున్నట్టయితే, సో ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ నుంచి చూసుకున్నట్టయితే 146 పాయింట్స్ అప్పర్ సైడ్లో క్లోజ్ అయినప్పటికీ ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ నుంచి చూసుకున్నట్టయితే కేవలం 76 పాయింట్స్ అప్పర్ సైడ్లో మాత్రం క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. ఇది కూడా ఈరోజు షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో ఏర్పరచడం జరిగింది. కేవలం 3 మంత్స్లో 11% ర్యాలీ అనేది ఇందులో కనిపించింది. కానీ 1 ఇయర్లో చూసుకున్నట్టయితే స్టిల్ -21% రిటర్న్స్ అనేది ఇది ఇవ్వడం జరిగింది. సో ఈరోజు టాప్ గెయినర్ సిప్లా, లార్సెన్ అండ్ టర్బో, M&M, టాటా మోటార్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే టాప్ లూజర్స్ చూసుకున్నట్టయితే ఐచర్ మోటార్స్, ఆసియన్ పెయింట్స్, రిలయన్స్, BPCL కనిపిస్తూ ఉన్నాయి. FIDI డేటా చూసుకున్నట్టయితే FIS క్యాష్ సెగ్మెంట్లో 302 crores నెట్ బయర్స్గా ఉంటే DIS వచ్చేసి 504 crores నెట్ సెల్లర్స్గా ఉన్నారు. ఇండెక్స్ ఫ్యూచర్స్లో FIS 24 crores బై చేస్తే ఇండెక్స్ ఆప్షన్లో 418 crores బై చేయడం జరిగింది. స్టాక్ ఫ్యూచర్స్లో మాత్రం 641 crores సెల్లింగ్ అనేది కనిపించింది. ఇండియా VIX అనేది డే బై డే తగ్గుతూ ఉంది. 22.51కి అయితే రావడం జరిగింది. సో మార్కెట్స్ అనేవి కాస్త ఈ ప్రైస్లో సస్టైన్ అయ్యేలా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు మనకి నిఫ్టీ యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే కంప్లీట్లీ బేరిష్ డోజీ ప్యాటర్న్ అయితే 11,270 లెవెల్స్లో కనిపించింది. సో ఇక్కడ నేను మాత్రం కాస్త కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. 300 లెవెల్స్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి, సో 300 లెవెల్స్ని క్రాస్ అయితేనే మళ్ళీ మనకి ఫర్దర్ ర్యాలీ అనేది ఉండొచ్చు. 11,000 లెవెల్స్ని అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇప్పుడప్పుడే కనిపించట్లేదు. సో ఒకవేళ ఫాల్ అయితే కనుక 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూస్తే మనకి దీంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూడొచ్చు. 11,274 లెవెల్స్లో ప్రజెంట్ ఈరోజు క్లోజ్ అయింది. 235 లెవెల్స్లో సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది రేపు. ఒకవేళ అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే 320 లెవెల్స్లో మనకి రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. వన్స్ మనకి 235 లెవెల్స్ కంటే బిలో వచ్చింది అంటే కనుక 11,170 లెవెల్స్ను కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. వన్స్ 300 లెవెల్స్ని బ్రేక్ చేసి స్ట్రాంగ్ వాల్యూమ్స్తో కనుక సస్టైన్ అవ్వగలిగితే 400 లెవెల్స్ని కూడా మనం నిఫ్టీలో చూసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే రేపు మాత్రం ట్యూస్డేకి మాత్రం నేను కాస్త నెగటివ్ ప్రెషర్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. దిస్ ఈజ్ జస్ట్ మై అజంప్షన్, డూ యువర్ ఓన్ రీసెర్చ్. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి ఈరోజు షూటింగ్ స్టార్ అనేది కనిపించింది. సో దీంట్లో పాజిటివ్ మొమెంటం అయితే కనిపించింది. 150 పాయింట్స్ వరకు ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ నుంచి చూసుకున్నట్టయితే అప్పర్ సైడ్లో క్లోజ్ అయింది. కానీ మనకి 22,000 లెవెల్స్ కంటే ఎబో మాత్రం ఇది సస్టైన్ కాలేకపోతుంది. 22,071 వరకు వెళ్ళినా కూడా సస్టైన్ కాలేకపోతుంది. సో 22,000 కంటే ఎబో రేపు గ్యాప్ అప్లో ఓపెన్ అయినా 22,000 లెవెల్ కంటే ఎబో హాఫ్ అన్ అవర్ వరకు ట్రేడ్ అయినా కూడా మనకి 22,200 లెవెల్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ రేపు కనుక 21,800 కంటే బిలో వచ్చింది అంటే కనుక మనకి సపోర్ట్ అనేది 21,700 లెవెల్స్లో తీసుకునే ఛాన్సెస్ ఉంది. 1,700 బ్రేక్ అయింది అంటే కనుక 21,436 లెవెల్స్లో రేపు బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అనేది కనిపించే ఛాన్సెస్ కనిపిస్తుంది. వన్స్ 22,200 లెవెల్స్ని టచ్ అయిందంటే కనుక మంచి షార్ప్ ర్యాలీ కూడా మనం బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కాస్త పాజిటివ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే చాలా వరకు కరెక్ట్ అయ్యి ఉంది కాబట్టి. నిఫ్టీలో మాత్రం 11,300స్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో 22,000 అనేది మనకి ఇంపార్టెంట్, నిఫ్టీలో 11,300 లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. 11,300 కంటే ఎబో సస్టైన్ అయితే ఫర్దర్ ర్యాలీ నిఫ్టీలో ఉండొచ్చు. 22,000 లెవెల్స్ కంటే ఎబో సస్టైన్ అయితే ఫర్దర్ ర్యాలీ బ్యాంక్ నిఫ్టీలో ఉండొచ్చు. సో 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నా మనకి సేమ్ సపోర్ట్ 21,700, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 21,430 లెవెల్స్, రెసిస్టెన్స్ వచ్చేసి 22,000 లెవెల్స్. 22,000 క్రాస్ అయితే కనుక 22,230 లెవెల్స్ని మనం రెసిస్టెన్స్గా చూడవచ్చు. యూఎస్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఈరోజు డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. నాస్డాక్లో 72 పాయింట్స్ ఫాల్ అయితే డౌ జోన్స్ అనేది 268 పాయింట్స్ రేజ్ అవ్వడం కనిపిస్తుంది. S&P 500 అనేది కన్సాలిడేషన్ ఫేజ్లో కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ అన్ని ఈరోజు
పాజిటివ్లో కనిపించాయి, కానీ కన్సాలిడేషన్ ఫేజ్లోనే కనిపించాయి. 0.1% టు 0.4% వరకు దీంట్లో పాజిటివ్ మూమెంటం అనేది కనిపించింది. ఆసియన్ మార్కెట్స్లో హ్యాంగ్సెంగ్ అండ్ నిక్కీ అనేవి నెగిటివ్గా ట్రేడ్ అయితే షాంఘై మాత్రం కేవలం 25 పాయింట్స్ అప్పర్ సైడ్లో కాస్త పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. సో ఈరోజు స్టాక్ ఆఫ్ ద డే చెక్ చేయాలంటే కనుక మనం షిప్పింగ్ కార్పొరేషన్ని దీంట్లో డిస్కస్ చేస్తున్నానండి. ఇది గవర్నమెంట్ పిఎస్యు కంపెనీ. సో ఇది ఈరోజు మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసింది. దీంట్లో లాస్ట్ 3 quarters నుంచి చూసుకున్నట్టయితే టర్న్ అరౌండ్ స్టోరీ అనేది అయితే మనకి ప్రాఫిట్స్లో కనిపిస్తూ ఉంది. సో ఇది ఈరోజు 50-day మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేయడం జరిగింది. లాస్ట్ 6 monthsలో 4% రిటర్న్స్ ఇస్తే లాస్ట్ 1 yearలో ఇది 127% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో చాలా మంచి రిటర్న్స్ని అయితే మనకి ప్రైస్లో కనిపించడం జరిగింది, 127% అనేది. సో 2 yearsలో చూసుకున్నా కూడా 2% రిటర్న్స్ అనేది కనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చా అంటే కనుక ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది ఇండస్ట్రీ పీఈ చూసుకుంటే 10.87 ఉంటే స్టాక్ యొక్క పీఈ అనేది 4.3 కనిపిస్తుంది. అంటే చాలా డిస్కౌంట్ ప్రైస్లో అయితే మనకి స్టాక్ అనేది కనిపిస్తుంది. బట్ ఇటువంటి స్టాక్స్లో ఇట్లాంటి లాస్ మేకింగ్ కంపెనీస్ నుంచి ప్రాఫిట్గా టర్న్ అరౌండ్ అవుతున్న స్టాక్స్లో వాలిటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. స్టాక్లో ఆపరేటర్స్ యొక్క స్పెక్యులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బీ అవేర్ ఆఫ్ ఇట్. ఇది డివిడెంట్ ఇస్తున్న కంపెనీ అయినా కూడా దీంట్లో మీరు ఎంట్రీ తీసుకోవాలనుకుంటే చూడండి, దీంట్లో గ్యాప్ అప్లో ఎలాంటి గ్యాప్ అప్లో ఓపెన్ అవుతున్నాయో మార్కెట్స్ చూడండి. సో దీంట్లో 60 లెవెల్స్ కంటే బిలో కనుక వస్తే మీరు ఎంట్రీ తీసుకుంటే కనుక 53 రూపీస్ని స్ట్రిక్ట్ స్టాప్ లాస్గా పెట్టుకొని దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. సో దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్ చూసానండి నేను, ఎందుకంటే ఏదైనా అదర్ ఇన్కమ్ చూపిస్తున్నారా అని చెప్పేసి. అదర్ ఇన్కమ్ చూపిస్తున్నప్పటికీ లాస్ట్ సెప్టెంబర్, డిసెంబర్, మార్చ్ క్వార్టర్లో 2018, 2019లో చూసినట్టయితే అదర్ ఇన్కమ్ నుంచి 130 crores, 36 crores చూపించినా కూడా నెట్ లాస్ను పోస్ట్ చేసిన కంపెనీ. ప్రజెంట్ జూన్ 2020 క్వార్టర్లో చూసుకున్నట్టయితే మనకి కేవలం అదర్ ఇన్కమ్ అనేది 52 crores కనిపించింది. ప్రీవియస్ క్వార్టర్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది తక్కువగా ఉంది అదర్ ఇన్కమ్ అనేది. సేల్స్ చూడండి కంటిన్యూగా పెరుగుతూ ఉన్నాయి, 1143కి పెరగడం జరిగింది. ప్రీవియస్ క్వార్టర్ నుంచి తగ్గినప్పటికీ మనకి జూన్ 2019తో కంపేర్ చేసుకున్నట్టయితే సేల్స్ పెరగడం జరిగింది. జూన్ 2019లో ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 171 crores ఉంటే ప్రజెంట్ ఇది 505 crores పెరగడం జరిగింది, విచ్ ఈజ్ పాజిటివ్ అనమాట. అలాగే డిప్రిషియేషన్ చూసుకున్నా కూడా మనకి 169 crores లాస్ట్ ఇయర్లో తీసేశారు, ఇప్పుడు 159 crores డిప్రిషియేషన్గా కూడా తీసివేయడం జరిగింది. అదర్ ఇన్కమ్ జూన్ 2019లో 46 crores అయితే ఇప్పుడు 54 crores, అంటే కేవలం 8 crores అనేది ఎక్కువగా అదర్ ఇన్కమ్ పెరిగింది. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి ఆల్మోస్ట్ 335 crores, 34 crores వరకు పెరగడం జరిగింది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచే ప్రాఫిట్స్ అనేది చూపిస్తూ ఉన్నారు కాబట్టి విచ్ ఈజ్ జెన్యూన్ అని నమ్మొచ్చు. సో దీంట్లో ఎర్నింగ్ పర్ షేర్ అనేది కూడా నెగటివ్ నుంచి టర్న్ అరౌండ్ తీసుకొని పాజిటివ్కు మారుతూ ఉంది లాస్ట్ 3 quarters నుంచి. సో కంపెనీలో ఫర్దర్గా మంచి గ్రోత్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో దీన్ని మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి కన్సిడర్ చేయవచ్చు, కాకపోతే వాలిటాలిటీ అయితే ఉంటుంది. సో జస్ట్ బీ అవేర్ ఆఫ్ దట్. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు దేంట్లో అయినా సరే ఇన్వెస్ట్ చేయండి. ఎటువంటి స్టాక్ రికమెండేషన్స్ ఇచ్చినా కూడా దానిపైన మీరు కూడా తరోగా అనాలిసిస్ చేయండి, దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి, చార్ట్ అనాలిసిస్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసినా ట్రేడింగ్ చేసినా స్టాప్ లాస్ అనేది కంపల్సరీ. సో హెవీగా లాసెస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ని కన్సిడర్ చేస్తూనే ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.